30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్ 8 గంటల చర్చ 14 కీలకమైనటువంటి నిర్ణయాలు. తొలిసారి రాష్ట్ర కేబినెట్ సుదీర్ఘమైనటువంటి సమావేశం చేసిందట. ఇక 8 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి సమావేశం. తెలంగాణ మంత్రులంతా కూడా కూర్చొని కేబినెట్ లా చర్చలు చేశారు. తర్వాత 14 కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారట. 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ ఎప్పుడో అది 2028 తర్వాత లేకపోతే 28 ఎన్నికల కంటే ముందా ఎప్పటి వరకు మరి కంప్లీట్ చేస్తారో చూడాలి. అవుతుందా? ఇది 15,000 రైతు భరోసా ఇయడమే కాలే, పెన్షన్ పెంచడం కాలే, హామీలు గ్యారంటీలు అమలు చేయడం కాలే. 100 రోజులు అని చెప్పినాం, 300 రోజులు కూడా అయిపోయింది. వాస్తవమా కాదా? పొద్దుగా లేతే వీళ్ళకి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడమే, ప్రభుత్వాన్ని వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడడమేనంటే ఏం చెప్పురు ఇక సమాధానం. ఎవరికేం సరదా కాదు కదా. ఇస్తే ఖచ్చితంగా ఇచ్చిర్రని చెప్తాం, బరాబర్ ఇచ్చిర్రని చెప్తాం. కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తామని చెప్పి ఇలా కేసీఆర్కి ప్లేస్ పాయింట్ చేసింది వీళ్ళు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పర్ఫెక్ట్ గా పనిచేస్తే అసలు కేసీఆర్ అవసరమా? మనకి అవసరం లేదు కదా. కేసీఆర్ అవసరం లేదు, కేసీఆర్ రావాల్సిన అవసరమూ లేదు. ఇక కేసీఆర్కి వాళ్ళే మంచిగా సపోర్ట్ వీళ్ళే ఇచ్చినట్టయింది. ఇక ఏమేమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందట. బీసీ రిజర్వేషన్ ముసాయిదాకు ఆమోదం, ఫ్యూచర్ సిటీకి అథారిటీ ఏర్పాటు, హెచ్ఎండిఏ పరిధి RRR వరకు విస్తరణ, యాదగిరిగుట్టకు టీటీడీ తరహా బోర్డు, 10,954 జీపీఓల నియామకాలకు ఆమోదం, గంధమల్ల కెపాసిటీ తగ్గించిన కేబినెట్, 4.28 నుంచి 1.41 టీఎంసీలకు తగ్గుదల, కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాల్లో 361 పోస్టులకు ప్రభుత్వ ఆమోదం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి సుదీర్ఘంగా సమావేశమైనటువంటి కేబినెట్. మరి ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ రేపు పొద్దుగాలు అడుగుతారు. ఇవన్నీ మనం సుదీర్ఘంగా చర్చ పెట్టినాం. 8 గంటల పాటు చర్చ, 14 కీలకమైనటువంటి నిర్ణయాలు. ఇలా బాగానే ఉంటది. రేపు పొద్దుగాల మళ్ళీ అవసరమైతే గల్లా పెట్టి అడుగుతారు, ఏమైంది మీరు కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా, ఇన్ని పోస్టులు ఇస్తామని చెప్పారు కదా అని చెప్పి మళ్ళీ అన్ని అడుగుతారు. గుర్తుపెట్టుకోవాలి అవన్నీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 4 గంటల పాటు ఈ భేటీ జరిగింది. గతంలో కూడా పలుమార్లు మంత్రివర్గం సమావేశం జరిగినా ఇంతసేపు ఇన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది లేదు. ప్రధానంగా ఫ్యూచర్ సిటీ మీద చాలాసేపు చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అన్నిటికంటే కూడా ఫ్యూచర్ సిటీ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించినట్టు సమాచారం. మొత్తానికి దాదాపు 8 గంటల సుదీర్ఘ కేబినెట్ భేటీలో 14 కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారంటే. ఇక ఎస్సీ వర్గీకరణకైతే నిన్న ముసాయిదాకైతే ఆమోదం తెలిపారు. వీళ్ళంతా కూర్చొని ఆమోదం తెలిపిండ్రు. తర్వాత కులగణన గురించి కూడా మాట్లాడిండ్రు. దానికి కూడా 42% ఏదైతే ఉందో దానికి కూడా ఆమోదం తెలిపేటటువంటి ప్రయత్నం అంగీకరిస్తున్నట్లు స్థానిక సంస్థలలో ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి అందరు గుర్తుపెట్టుకుంటారు. మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, ఇవాళ కూర్చొని నిర్ణయాలు చేసిన మొత్తం అమలు పరచకపోతే రేపు పొద్దుగాల మళ్ళీ గొంతెత్తి మాట్లాడతారు ప్రజలు, తెలంగాణ సమాజం మాట్లాడుతుంది. తీసుకున్న నిర్ణయాలు అమలు చేసే విధంగా ప్రయత్నం చేయండి. ఫ్యూచర్ సిటీ అంటా ఉన్నారు. 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ అంటే ఇక ఇది ఇప్పట్లో కాదంటే కనపడుతుంది. ఎందుకంటే మూసి అనుకున్నారు ఇన్ని రోజులు మూసి అని చెప్పినాం. ఆ మూసి అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నారు, సమీకృత గురుకురాలు. ఒకే దగ్గర ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు సమీకృత గురుకురాలు పెడుతున్నాం అని చెప్పి అన్నారు. మరి అది కూడా ఇంతవరకు పని ముందుకు సాగలేదు. సో ఏదేమైనా అందుకే నేను మొదట్లో చెప్పినట్టు ఎందుకు చెప్తా ఉన్నానంటే, కేసీఆర్ని పక్కగా పెట్టిన ప్రజలే, కేసీఆర్ని వద్దనుకున్నటువంటి తెలంగాణ సమాజమే ఇవాళ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్కి మళ్ళొకసారి అవకాశం ఇస్తున్నది మాట్లాడేదానికైనా, బయటికి రావడానికైనా. ఎందుకంటే చేయలేకపోతున్నారు. చేయలేకపోయినప్పుడే అదే గతంలో చేసినోడే కొద్ది గొప్ప ఉన్నదిరా బాబు అని చెప్పి ఇంత పెద్ద ముచ్చట. ఇప్పుడు మనకి ఎంత పెద్ద కనబడుతుంది ఇప్పుడు బోర్డు. ఇక్కడ హెడ్లైన్ 30,000 ఎకరాలు ఫ్యూచర్ సిటీ అని చెప్పి బ్రహ్మాండంగా ఇవాళ చెప్పుకున్నాం. ఒక మాట చెప్పగానే సరిపోలే కదా, దాన్ని చేయాలంటే మామూలు విషయం కాదు. ఎన్నో పైసలు కావాలి. అవసరమైతే కేంద్రం సహకరించాలి. మన దగ్గర పైసలు ఎంత ఉన్నాయి, మనం ఎంత అప్పులలో ఉన్నాం, మనం ఏం చేయగలుగుతాం దాని మీద నిర్ణయాలు తీసుకోవాలి. నిన్న ఎక్కడా కనిపించలేదు. మరి రైతు భరోసా రానోళ్ళందరికీ ఏంది పరిస్థితి? రైతు రుణమాఫీ ఆగిపోయిన పరిస్థితి ఏంది?
అసలు పెన్షన్లు మనం పెంచిస్తామని చెప్పినాం కదా, ఎప్పటి నుంచి ఇస్తే బాగుంటది? ఇది కదా ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు కావాల్సింది. 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ తర్వాత ముందుగాల తినడానికి తిండి కావాలి, తాగడానికి నీళ్లు కావాలి కదా. వాటి గురించి ఎట్లా జీవనం కొనసాగాల, ఫస్ట్ కుటుంబం నడవాలంటే ఏం చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి. అంత కడుపు నిండిన తర్వాత కదా ఇవి. ఇంకా కడుపు నిండలేదు, ఆకలితోటే ఉన్నారు, సమాజం అంతా ఆకలితో ఉన్నది. వాటిని గ్రహించండి అంటే గ్రహించడు. మరి ఏదేమైనా కానీ 14 కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారట. మళ్ళొక 3 నెలల తర్వాత, మళ్ళొక 4 నెలల తర్వాత, ప్రతి 3-4 నెలలకు ఒకసారి క్యాబినెట్ కూర్చుంటారు. తెలంగాణ మంత్రులంతా కూర్చుంటారు, క్యాబినెట్ చర్చిస్తూనే ఉంటుంది. సంవత్సరానికి ఒక 2-3 సార్లు పక్కా కూర్చుంటారు. సో మళ్ళీ నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ వచ్చేటప్పటికి వీటిని అడుగుతారు ప్రజలు. కాబట్టి మళ్ళీ మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకునే టైంకి మరి దీంట్లో ఉన్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఖచ్చితంగా మరి అమలు చేయకపోతే తెలంగాణ సమాజం మళ్ళొకసారి ప్రశ్నిస్తుందని చెప్పేసి కూడా మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.